నమస్తే, వెల్కమ్ టు బైబిల్ క్లాసెస్ కాదు టెస్ట్ మనీ ట్రోల్స్. ఏం చెప్పాలి, ఇది ఏం ఎపిసోడో నాకే తెలియదు. ఇవి బైబిల్ తరగతుల కిందే కౌంట్ చేయండి, కాకపోతే ట్రోలింగ్ లాగా ఉంటుంది అనమాట. ఎందుకు అని అంటే మన బైబిల్ తరగతులు ఎపిసోడ్స్ మీద పాస్టర్ జాన్ పాల్ తన ఛానల్లో ఖండిస్తూ, అంటే మన బైబిల్ తరగతుల్ని ఖండించడం అంటే బైబిల్ని ఖండించినట్టే, మనం బైబిల్లో ఉన్నదే చెప్తాం కదా. కాబట్టి ఆయన బైబిల్ని ఖండిస్తూ వీడియోలు పెట్టాడు, అది మనం ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు జాన్ పాల్ చెప్తున్న కంటెంట్తో మనం మాట్లాడుతున్నాం. బైబిల్ తరగతులే అయినా కూడా ట్రోల్స్ అనమాట, అంతేనా? అంతే. సరే, మొదలు పెడదాం. మరి ఈ వీడియో ముఖ్యంగా కరుణాకర్ సుగుణాకి అండ్ శ్రీలక్ష్మి గారికి ఇద్దరికి మనస్ఫూర్తిగా హృదయ అంతరంగంలో నుంచి మీ ఇద్దరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బోత్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఏ గాడ్? లార్డ్ శ్రీరామ్. ఓకే. ఎందుకు అంటే నేరుగా బైబిల్ చెబుతుంటే మా క్రైస్తవ సమాజానికి ఎక్కట్లే, అంత ఆసక్తి లేదు. చూసారా మొన్నే ఒక గర్వాప్సి ఆడియో కాల్లో సుందరకాండం వింటే గూస్ బంప్స్ వచ్చినాయి, దావీదు కీర్తనలు నిద్ర వచ్చిందని చెప్పింది ఆ అమ్మాయి. జనరల్గా బైబిల్ ఇంతే, ఎవరికైనా నిద్ర వస్తుంది. మనం ట్రోల్ చేస్తున్నాం కాబట్టి, ఒరిజినల్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్టుగా చెప్తున్నాం కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇంకొక విషయం కూడా గమనించండి, ఇప్పుడు కార్పొరేట్ పాస్టర్లు ఎవడో కూడా ఒరిజినల్గా ఉన్న బైబిల్ ఉన్నట్టుగా చెప్పడాడు, పెట్ట కథలే చెప్తాడు. ఆ పెట్ట కథలు చెప్పే పాస్టర్లనే ఎక్కువ మంది ఫాలో అవుతారు. మొన్నే విజయ్ కుమార్ ఒక వీడియోలో చెప్పాడు, నేను ఏదన్నా ఒక కాంట్రవర్షియల్ విషయం మాట్లాడితేనే చూస్తారు, బైబిల్ గురించి చెప్తే అసలు పట్టుమని 10 మంది కూడా పట్టించుకోరు, ఆ ఛానల్ ఉంటే ఎంత పోతే ఎంత అన్నాడు. అంటే ఏ పాస్టర్ బైబిల్ చెప్పినా కూడా వాళ్ళు వినరు, ఎక్కదో, అవసరం లేదు, వాళ్ళకి బోర్ కొట్టింది. కానీ మనం ఇంట్రెస్టింగ్గా చెప్తాం కాబట్టి బైబిల్ తరగతుల్లో పాస్టర్ల బైబిల్ వీడియోల కంటే మన బైబిల్ తరగతులు ఎక్కువ మంది చూస్తారు. ఇంకొకటి, వాళ్ళు బైబిల్ని కవర్ చేసుకుంటూ చెప్తారు కాబట్టి అది కూడా నచ్చకపోవచ్చు కొంతమందికి, అయి ఉండొచ్చు. కాబట్టి మీరు ముందుకు వచ్చి బైబిల్ తరగతులు అంటూ బైబిల్ వక్రీకరించినప్పుడు దీనికి సమాధానం ఏంటి అనేటువంటి ఒక తప్పిక అనేది ఏర్పడుతుంది క్రైస్తవ సమాజానికి, కొంతలో కొంతమందికైనా. అంటే ఇప్పుడు మనం అడుగుతున్న క్వశ్చన్స్కి ఆన్సర్ వాళ్ళకి తెలీదు, క్రైస్తవులకి. ఇప్పుడు మనం బైబిల్ వక్రీకరించామనుకోండి, మనం రెఫరెన్స్ ఇస్తున్నాం కదా, ఆ రెఫరెన్స్లోకి వెళ్ళి బైబిల్ వాళ్ళు చదువుకుంటే ఇదేంటి ఇక్కడ ఒక కంటెంట్ ఉంటే ఇంకోలా చెప్తున్నాడు అని వాళ్ళకే అనిపించాలి కదా. కానీ వాళ్ళకి డౌట్స్ రేజ్ అవుతున్నాయి, అంటే ఉన్నట్టే చెప్తున్నాడు కదా, దీన్ని ఎలా ఖండించాలి, దీనికి ఆన్సర్ ఏంటి అని అడుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు దీన్ని ఎవరు కవర్ చేస్తాడు అని వాళ్ళకి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి అంట. కాబట్టి మీరు ఇలాగే బైబిల్ ప్రశ్నిస్తూ ఉండాలి, తప్పకుండా మిమ్మల్ని ఆధారం చేసుకొని నేను వాటికి సమాధానం చెబుతూనే ఉండాలి. అలాగే తిరిగి మేము కౌంటర్లు కూడా వేస్తూ ఉండాలి. మనకు కావాల్సింది కూడా అదే కదా, మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఈ వీడియో చివరిదాకా వచ్చేటప్పటికి మీకే అనిపిస్తుంది, ఎందుకురా ఇలాంటి బైబిల్ తరగతులు అనే కార్యక్రమాన్ని చేసి బైబిల్లో ఉన్న విషయాల్ని ఇంకా బయటకు వచ్చేటట్టుగా స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా మేమెందుకు కారణమయ్యామా అనే ఫీలింగ్ మీకు రాకపోతే అప్పుడు నన్ను అడగండి. పోకిరిలో మహేష్ బాబు లాగా షట్టర్ కొంచెం తెరిచి పెట్టుకోమ్మా అంటాడు, ఆ రేంజ్లో చెప్తున్నాడు. ఎందుకురా అనవసరంగా బైబిల్ మీద మాట్లాడవలసి వచ్చింది అనే ఫీలింగ్ నేను మీకు కలగజేయలేకపోతే నేను అసలు క్రైస్తవునే కాదు. నేను కూడా చెప్తున్నా, ఈ సువార్తలు రాసిన ఏ లోకంలో ఉన్నా ఎందుకురా మనం ఈ సువార్తలు బైబిల్ రాసి ఇప్పుడు ట్రోలింగ్ గురవుతున్నాం అని చెప్పి ఆ ఫీలింగ్ వాళ్ళకి తెప్పించకపోతే, అలా నీతో అనిపించకపోతే నేనేంటో వాళ్ళకి తెలుసు. నేనేం ఫిక్స్ అవ్వలేం కాదు. ఆయన ఫిక్స్ అయ్యాడు, ఏమని? ఆయన పేరు అది కాదని. ఏది? వినండి, జాన్ పాల్నే కాదు, ఆయన జాన్ పాల్ కాదు కదా, మణికంఠ కదా. మణికంఠ పెట్టుకుని ఫిక్స్ అయిపోయాడు ఆయన. యేసుప్రభులు కూడా చెడు లక్షణాలు ఉన్నాయనేటట్టుగా కరుణాకర్ గారు శ్రీలక్ష్మి గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు బైబిల్ తరగతుల పేరుతో. ఎందుకంటే 18 సంవత్సరాల జీవితాన్ని దాచేశారు కాబట్టి. బైబిల్లో యేసుప్రభు 18 సంవత్సరాల జీవితాన్ని ఎక్కడ దాచిపెట్టలేదు కరుణాకర్ సుగ్నా గారు అండ్ శ్రీలక్ష్మి గారు. ఎందుకు నేను ఇలా సంబోధిస్తున్నాను అంటే ఆలోచించండి మీరు. ఓకే, ఒకవేళ మీరు జెన్యున్గా కనుక ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే, మీకు తెలియకుండా చేస్తూ ఉంటే కనుక ఇప్పుడు ఆలోచించండి. సరే, నేను చాలా జెన్యున్గా. నాకు చెప్తున్నారు ఆయన, నన్ను కదా, మిమ్మల్ని కాదు. నేను జెన్యున్గా, నాకు ఒకవేళ బైబిల్ తెలియకపోతే నేను మిమ్మల్ని జెన్యున్గా అడుగుతున్నట్లయితే ఇది వినండి, మీకు అర్థమవుద్ది నాకు చెప్తున్నాను. సరే ఆలోచించండి అయితే. ఓకే, లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనం మీరు ఒకసారి చూస్తే చూద్దాం. లూకా సువార్త 2వ
అధ్యాయము 52వ వచనంలో దేవుడు ఏమంటా ఉన్నాడు? టచ్ మంటలు అంటున్నాడు. ఎక్స్పెక్టెడ్ ఇదే చెప్తారు. 18 సంవత్సరాలకు సమాధానం ఏంటంటే, యేసు జ్ఞానమునందును వయస్సునందును దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. 18 సంవత్సరాలు ఏమైపోయాయి మనం అడిగితే సింగిల్ వర్డ్, వర్ధిల్లుచుండెను. పెరుగుతున్నాడు, వర్ధిల్లుచుండెను, పెరుగుచున్నాడు, అంతే. 18 సంవత్సరాల సమాధానం ఇదే, ఎదుగుతా ఉన్నాడు. వర్ధిల్లుచుండెను. ఓకే, అయిపోయింది, దొరికేసింది. 18 సంవత్సరాలు అదే చెప్తున్నా. ఆన్సర్ వచ్చేసింది, ఇక అంతే. ఆయన ఆన్సర్ కూడా అదే. వయస్సునందు అంటే ఏజ్లో యేసు పెరుగుతున్నాడు అని రాయబడింది. లూకాసువార్త 4వ అధ్యాయము 16వ వచనంలో తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తను వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికియ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, అంత చెప్పలేదు ఆయన, మీరు చాలా ఎక్కువ చదివారు. అంటే 16 వచనం మొత్తం చదివాను, ఆయన అంత చదవలేదు. అవసరం లేదా? విందాం. యేసు ప్రభు తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. యేసు ప్రభు 3వ అధ్యాయం 23వ వచనం లూకాసువార్తలో. ఆగండి, నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. ఆయన ఎక్కడి నుంచి తాను పెరిగిన నజరేతునకు వచ్చాను? అప్పుడు దాకా ఎక్కడున్నాడు ఇది కూడా లాజిక్కే కదా, మరి అది చెప్పలేదు ఈయన ఆన్సర్. ఆయన నజరేతులోనే పెరిగితే ఎక్కడి నుంచో అక్కడ రావాల్సిన అవసరం లేదు. అవును, ఇంకెక్కడో పెరిగితేనే నజరేతుకు వచ్చాడు. ఇంకెక్కడో పెరిగితే నజరేతు అసలు- అనకూడదు. అనకూడదు. ఇంకెక్కడో పెరిగితే అసలు ఈయన ఎక్కడున్నాడు అన్నది చెప్పాలి కదా, చెప్పలేదు కదా. అవును, ఇంకెక్కడి నుంచి నజరేతుకు వచ్చాడు అది కావాలి, అది మరి ఆన్సర్ చెప్పాలి. దట్స్ వాట్ ఐ వాంట్. జాన్పాల్ గారే చెప్పాలి. బాగా అంటున్నారు, స్టూడెంట్ కదా. నేను చెప్తే సగం డౌట్స్ వచ్చినాయి, ఆయన చెప్తే డబల్ డౌట్స్ ఇంకెక్కువ వస్తున్నాయి. 3వ వచనం లూకాసువార్తలో 30 సంవత్సరాల వయసులో ఆయన పరిచర్య ప్రారంభించాడు అని రాయబడింది. 3వ అధ్యాయము 23వ వచనంలో యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయనకి దాదాపుగా 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. అప్పుడు దాకా ఏసేపు కుమారుడు అని ఎంచబడలేదా? అంటే నేను జెన్యూన్ గానే అడుగుతున్నానండి, అందులో ఉన్నది నేను అడుగుతున్నాను. నాకేం ఇందులో మీరు జెన్యున్గా ఆలోచిస్తే ఎంత ప్రమాదం అని ఆయనకి తెలియదు. అంటే నాకు డౌట్ వచ్చింది, నేను చేయలేనిది. నేను కామెడీగా చెప్పట్లేదు, సీరియస్గా అడిగాను. నేను చాలా సీరియస్గా అడిగాను. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం నుంచి మనకు రాయబడిన సందర్భం ఏంటంటే, ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరిమణులందరూ మనతోనున్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. యేసు ప్రభు తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ యేసు ప్రభు కానీ మనతో ఉన్నారు కదా అని సొంత గ్రామస్తులు మాట్లాడినటువంటి మాటలు. యేసు ప్రభు ఉన్నాడు కదా అని వాళ్ళు మాట్లాడలేదండి. వీళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు మనతో ఉన్నారు కదా అని అన్నాడు. అసలు అక్కడ డౌట్ ఎందుకు వచ్చింది? ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు కాబట్టి కదా. ఈయన ఎవరు అంటే వీళ్ళ తమ్ముళ్ళు మనతో ఉన్నారు కదా అని అడిగారు అని నాకు ముందు నుంచి చదువుతానండి. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయన వెంబడించరు. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను, ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి, ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడకు వడ్లవాడు కాడా. ఇక్కడ స్పష్టంగా ఇతని సోదరీమణులు, ఇతని సోదరులు మనతో ఉన్నారు కాదా అంటున్నారు తప్ప ఇతను మనతో ఉన్నాడు. యేసు చిన్నప్పటి నుంచి మనతోనే ఉన్నాడు కదా, ఇతనికి జ్ఞానం ఎలా వచ్చింది అని అనలేదు అని అనట్ల వాళ్ళు. అవును.